నీ గెలుపు కోసం ఎంత చేశా, నీ గెలుపు కోసం వైసీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టా. అదే వైసీపీ వాళ్ళు ఇవాళ వచ్చి నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎంత దుర్మార్గుడివి. నీ కోసం పెంచిన వాళ్ళు ఎవరు ఇల్లు పాల్గొట్ల, నువ్వు ఇవాళ 12 మంది పాల్గొట్టించావు. ఒక దళిత నాయకుడి మీద ఇది ఆవిడ సందేశాలు అనుకుంటే మీరు అయిపోయింది. పోలీస్ అధికారులు అయిపోయింది. సెకండ్లు వెళ్ళిపోతా, అధికారులు సెకండ్లు వెళ్ళిపోతా. అమ్మా మీరు రండి బాబు, మీరు రండి, ఇద్దరండి. ఏమండి నాకు 5:30కి నోటీస్ 5:30కి ఇచ్చారండి. 24 hours అవ్వకుండా కూడా బిల్డింగ్ పగలగొట్టేశారు వచ్చి. 5:30కి నాకు నోటీస్ ఇచ్చాడు. నా వాట్సాప్ లో ఉంది, అన్ని లాయర్ గారు చూపించమన్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారు కలిసిన, పవన్ కళ్యాణ్ గారిని కలిసిన, తిరుమల గారిని కలుస్తున్నాను, మహాశాన రాజేష్ గారిని కలుస్తున్నాను. ఆయన ఎవరో జడశ్యామ గారిని అందరూ తీసుకెళ్తానని అంటాడు. అది మరి నాకు సహాయం చేసి మీరు అందరూ వచ్చిందండి. ఇవన్నీ కూడా పంపించండి. రేపు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను. చేయలేదు. నాకు వైసీపీలో నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను ఫోన్ చేసిన నాని గారికి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తట్లేదు, పారిపోయాడు. వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేశాడు. అన్నయ్యకి ఫోన్ చేశా. నాకు ఈ సహాయం చేసి ఈ స్థితిలో చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసిన కూడా టీడీపీ పెద్దలే చేశాడు. ఒక యువ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, నువ్వేం కంగారు ప్రభావం, నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళావు. బోనం వేసిన కాళ్ళు పట్టుకోవడం వద్దు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో. నువ్వు ఎల్ఈడీలో ఇంత ఆటో కొనుక్కో, నీకేమి ఇబ్బంది, ఆటో కొనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడీ పెట్టుకొని నీకు జరిగిన అవమానం చూపించానని అంటాడు. నేను సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నాను. ఇతను ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేడు. గెలిచిన 3 శుక్రాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు పొందుకోవచ్చారని చెప్పాడు. ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని కొడతానికి వెళ్ళాడు. నేను మంచి సలహాలు చేశాను. ఏది ఇతను చేసిన మోసాలకు ఒక పారిశ్రామికవేత్త కేసులు పెట్టించాడు. ఆ పారిశ్రామికవేత్త చంపేస్తాడని చూస్తూ ఉంటే నేను కాపలా ఉన్నా. నువ్వు మాదిగోడివి, నువ్వు మాలోడివి, నువ్వు వెనకాల ఉండే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసి ఆ పారిశ్రామికవేత్త చెప్పాడు. ఆ పారిశ్రామికవేత్త ఎందుకు చంపేస్తున్నాడు సార్ అని అంటే, లేదు 70 కోట్లు తినేశాడంట. ఆ పారిశ్రామికవేత్త దగ్గర 70 కోట్లు తినేశాడంట. ఆయన పగపట్టాడు. ఆయన వల్ల ఒక అతను చచ్చిపోయాడు, వైసీపీ అతను ఒక అతను చచ్చిపోయాడు. ఇవన్నీ గమనించి కోణం మనుషులకు ఒకటే చెప్తున్నాను. నేను నీకు అన్యాయం ఏం చేశాను? నువ్వు గెలవటానికి నేను మల్లాది విష్ణు గారిని, అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడించాను. తిరిగా గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయలా, మల్లాది విష్ణు గారు ఇలా చేయలా. ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవలా. కోణం మల్లాది విష్ణు గారు అండగా నిలబడ్డారు. నా బిల్డింగ్ చూసి వచ్చేలా, నేను ఊళ్ళో లేను, నన్ను చంపేస్తాను, తిరోమరణం చేస్తాను. నా క్యాబ్ కోణం మహేశ్వరరావు సుమతానందం పొందు, ఏమీ పర్వాలేదు. ఇవన్నీ బెదిరించడానికి ఏంటో తెలుసా? మాస్టర్ మైండ్ అని స్కూల్ ఉన్నది, ఆయన పగలగొట్టిచ్చాడంట. ఆయన 15 లక్షలు 10 లక్షలు ఇచ్చాడు బాధ్యత ప్రచారానికి. బస్సులు పంపించాడు 2014. ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు, ఏఈల పోస్టింగ్లు అంటే 5 లక్షలు 10 లక్షలు బేరం పెట్టుకొని ఎవరు వెళ్ళొద్దు. నేను అండగా ఉంటా వైసీపీ నాయకులకి. నాకు ఇది చేసిన టీడీపీ వాళ్ళే నాకు అండగా ఈ మీటింగ్ అన్ని పెట్టుకో, అవన్నీ పెట్టుకోమని చెప్పారు. నేను అండగా ఉంటాను, నేను తిరుగుతాను. ఈ సెంట్రల్ నియోజకవర్గాలు 21 డివిజన్లలో నాకు జరిగిన అన్యాయం పగలగొట్టింది. నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి. నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా. నాకు 24 గంటలు నాకు పర్మిషన్ ఇచ్చి 8 గంటల్లో 9 గంటల అధికారులకి బుద్ధి ఉండాలి. ఆ అధికారులతో పని చేశాను. అధికారులు చాలా మంచి వాళ్ళు. అధికారులు ఒత్తిడి కూడా అవ్వకండి. అధికారులకు నేను అండగా ఉంటా. నేను చిన్నవానే కానీ అండగా ఉంటా. ఎందుకు అండగా ఉన్నానంటే శుద్ధ నేను రాజకీయ, నేను కార్పొరేట్ గా పోటీ చేశా. ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్నే పోలీస్ ఆఫీసర్లో. ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి. వీడి దగ్గర 2 మార్కులు సరిపోయి వీడు అవమానపరుస్తాడు.
ఒక జగన్మోహన్ రావు గారు అని చెప్పేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నట్టు 2014లో అతనికి యాంటీగా ఏం చేయలే. 2014 నేను బాగుండా వస్తున్నాగా ఆ సీఏ గారు ఏం చేశాడంటే లాండ్ ఆర్డర్ ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని పిలిపించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసి ఆ సీఏ గారిని జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనెస్ట్ ఆఫీసర్ కొద్దిగా ఏంటంటే అదొక డిఫరెంట్ భార్య పిల్లలు ఫీజులు కట్టలేక అవమానం పడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయాడు. నేనే చనిపోదాం అనుకున్నా, నన్ను చనిపోవద్దు అంటాడు హైకోర్టు మాజీ జడ్జి గారు చనిపోవద్దు అన్ని నేను చేసి పెడతాను. బాగుండా ఉమేశ్వర గారు కళ్యాణ మండపం మీద కేసు పెట్టు. బాగుండా ఉమేశ్వర గారి మీద కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి. అయినా నాకు ఎలా తెలుస్తుందంటే ఆ మున్సిపల్ అధికారి ఏమంటాడు అంటే మంగళవారం రా అతను అఫిడవిట్లో ఇచ్చిన నీకు కాగితాలు ఇస్తాను జగదీష్ సోది కబుర్లు చెప్పొద్దు. 13వ తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను. ఎదవా స్టే తీసుకోమని తీసుకెళ్ళేపా ఏమవుతుంది అని నేను కొనుక్కున్నాను కదండి. నాకు స్టే ఎందుకన్నా ఇదే బాగుండా ఉమేశ్వర గారు ఈ స్లాబ్ వేపించాడు. ఇదే బాగుండా ఉమేశ్వర పూజ చేశాడు. 2014 ఎంతమంది చెప్పారు నా దగ్గర ఉన్నాయి. ఒకటి మంచిగా ఎన్నో పేదలు చెప్పండి మళ్ళీ పొరపడతారేమో చందనా బ్రదర్స్ మీద 500 చేపించాడు. ఇది పెద్ద విషయం అయ్యింది. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలడు. ఎందుకంటే మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే బాగుండా ఉమేశ్వర మీద ఎఫ్ఐఆర్ అయింది. వదిన మీద ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా. వదిన నాకు పిలిచి నాకు అంత అన్నం పెట్టి మీ అన్నయ్య మంచివాడు కాదు నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు అనేది. అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినా మీరు ఎన్ని ఫీడ్ చేయలేరు. ఒకటే మాట చెప్తున్నా లాస్ట్లో పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కర్లా. ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు, ఇస్తేనే తీసుకుంటాడు. ఎమ్మెల్యే చెప్పాడన్నా కానీ వాళ్ళు కేసు కట్టరు. ఎప్పుడు కడతారంటే ముఖ్యమంత్రి లెవెల్ జరుగుతుంది. నేను సుజిత్ కావాలం పోలీసులతో నేను తిరిగాను. ఎవరు అరవకనే పోలీసులతో నేను తిరిగాను. పోలీస్ ఆఫీసర్ని అరే అంట ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఈ బిల్డింగ్ పలకొట్టించారంట. ఏరా బాగుండా ఉమేశ్వర నీ పిల్లలు నాశనం అయిపోతారు. నా ఆవిడ బ్రాహ్మణుని చెప్పేస్తారు. నీ సిరుసు 100 ఒక్కలు అవుతుంది, 1000 ఒక్కలు అవుతుంది. నేను తప్పు చేసి వస్తే మా ఆవిడ నీ సిరుసు 1000 ఒక్కలు అవుతుంది అని అన్నది. జానకి 1000 ఒక్కలు అవుతుంది, 3 ఒక్కలు అయితే కుట్లు వేయించుకుంటా, 1000 ఒక్కలు అయితే అక్కడ నేను కుట్లు వేయించుకుంటాను అని నా భార్య అడిగాను. అలాగే భగవంతుడు ఉన్నాడు, న్యాయ దీక్ష చేస్తాను. పోలీస్ ఆఫీసులు కరెంట్ టీఈలు ఇక్కడ పనిచేయొద్దు. నీతిగా మీకు 70,000 రూపాయలు జీతం వస్తుంది. వాడు పోలీస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు. నేను కార్పొరేటర్నే కదా, నేను ప్రజాప్రతినిధే కదా. వాడు గెలవడం కోసం నేను ఏం చేసి నన్ను చంపేస్తాను, నాకు శిరోమండలం చేపిస్తాను అంటున్నాడు. నా కుటుంబం మొత్తం చేసుకున్నాం. వారానికి వస్తారు, నెలకు వస్తారు, ఇక్కడే చేయించుకుంటాము. ఈ పగలగొట్టింది డాక్యుమెంట్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి, హైకోర్టు జడ్జి గారికి అన్ని చూపిస్తాము. ఏమండి జనాలు ఉన్నారు, ఐఎఫ్ఐలో బ్యాంకులు ఉన్నారు, ఇవన్నీ చేస్తారా? ఎన్ని చేసి పగలగొడిస్తారా? టైం ఎవరు ఆఫీసర్లో మిమ్మల్ని ఏమంటలేదు. ఆఫీసర్ మీరు మిమ్మల్ని ఏమనకూడదు. ఎందుకంటే మీరు ఎంతమంది ఒక సీఏ గారు ఆవేదన ఇది బాగుండా ఉమేశ్వర గారు చేస్తున్నా ఏంటి అరాచకం. ఏమండి మీరు ఆగండి. అరాచకం అయిపోయింది. బాగుండా ఉమేశ్వర పతనం తెలుగుదేశం పతనం కాదు, బాగుండా ఉమేశ్వర పతనం. నేను ఇవన్నీ కూడా ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతా ఉంటాను. ఏం చేశాడని తిరుగుతూ ఉంటాను. ఏ అంత అహంకారం మదం ఎక్కిందా? అధికారం పొగ తలకెక్కిందా? పొగరు తీస్తారు ఎవరికైనా కానీ. నేను ఒక ఎస్సీ అయ్యండి, ఓసీలో నేను గెలిచా జానారెడ్డి గారి మీద. ప్రజలు నాకు ఒక నిమిషం అండి, ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు 11,000 మంది, నాకు 5,500 మంది ఓట్లు వేశారు. జానారెడ్డి గారికి 5,000 ఓట్లు వచ్చినాయి. అంటే 5,000 మంది నన్ను తిరస్కరించారు. 5,000 మంది తిరస్కరించేసి 5,000 మంది నేను చంపేనా? నేను 5,000 మందికి పనిచేశా. జానారెడ్డి గారి మీద 500 గెలిచాను. అంటే చంపేస్తావా నువ్వు? నేను మల్లాది విష్ణు గారిని బాగుండా ఉమేశ్వర సహించదాకొద్దు. నా మిస్సెస్ రమ్మనండి, ఆయన రమ్మనంటే నేను కాళ్ళు పట్టుకుంటా. ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ముందే నేను సరిగుంటు చేయించుకుంటా. ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ముందే నేను చేయించుకుంటా. వాళ్ళకి వెళ్తా నా కొడుకు నానా నీకు 5:30 వరకు టైం ఇచ్చారు. మేము 20 మంది లాయర్లం వచ్చి మేము అవుతాం, గొడవ చేయమని. వద్దు నానా వద్దు. అతను ఏం పాల్గొట్టిస్తాడో పాల్గొట్టించమనండి. అయిపోయింది. నా జీవితం ఏం పాడు చేయలేదు. ఇంకోటి జరగకూడదు అన్యాయం.
ఆఫీసర్ గారండి, మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు. అతను ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు. ఎవరి మీద? మేము కార్పొరేటర్లో ఉన్నప్పుడు ప్రో లీడర్ హరిబాబు అని అతను ఉన్నాడు. అతను ఏదో తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి కేసు పెట్టించాడు. ఎవరిని వదలరు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నాకు తప్పు పరిచయం. నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నది చేశాను. రోడ్డు మీద ఉంచాలా నేను? సార్ నేను రోడ్డు మీద ఉంచుకోండి, మీకు గౌరవిస్తా. మీ పేరు ట్రాఫిక్ జామ్. బాబు రోడ్డు మీద ఎవరున్నారు? వెళ్ళిపోండి. రోడ్డు మీద మోసం చేశారు. నా ఇల్లు పగల కొట్టించాలమ్మా. నా ఇల్లు పోలీస్ ఆఫీసర్ ఇలాగే ఉంటుంది. మరి ఏమండి సార్ వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. ఏం లేదు, నా బిల్డింగ్ నేను కొనుక్కున్నా, నా బిల్డింగ్ పగల కొట్టించాడు. నా బిల్డింగ్ చేయండి పోలీస్ ఆఫీసర్. మీ మాట అంటారు కృష్ణ గారు, మీ పేరేంటండి? మీ మాట అంటారు. నేను రోడ్డు